గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతుంది. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో కేసీఆర్ కు కవిత లేఖ రాయడం, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు అది బహిర్గతం కావడం పార్టీ వర్గాల్లో చర్చలకు దారితీసింది. తాజాగా కవిత పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని కాస్త ఘాటుగానే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం జరిపిన రాయబారం విఫలమైందా? వరుసగా 2 సార్లు రాయబార ప్రయత్నాలు చేసినా ఆమె ఏమాత్రం మెత్తబడలేదా? పార్టీలో తన ప్రాధాన్యం, పార్టీ అధికారంలోకి వస్తే తన పరిస్థితిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలంటూ పట్టుబట్టారా అనే ప్రశ్నలకు అవునని అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. బహిరంగమైన లేఖని తానే రాశానని స్పష్టం చేసిన కవిత, కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలే దాన్ని లీక్ చేశాయని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేటీఆర్ను పిలిపించుకుని కేసీఆర్ సంప్రదింపులు కూడా జరిపారు. కవిత వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురాకుంటే మరింత నష్టం తప్పదన్న భావనకు వచ్చి ఆమెకు రాయబారం కూడా పంపారు. బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతో పార్టీ దూతలు కవిత నివాసానికి వచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపులు జరిపినట్టు జాగృతి వర్గాలు తెలిపాయి. అనంతరం కేసీఆర్ పంపిన 2 దూతలు ఒకరి తర్వాత మరొకరు కవితతో మాట్లాడారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు దాదాపు 3 గంటల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ నడిచినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. తాజా రాజకీయ పరిణామాలు, అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి జరిగే నష్టం వంటి విషయాలతో పాటు ఎవరికి వారుగా ఉంటే ఎదురయ్యే సమస్యలపై అధినేత కేసీఆర్ చేసిన సూచనలు దూతలు కవితకు వివరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. చర్చల్లో భాగంగా కేసీఆర్తోనూ ఫోన్లో మాట్లాడించినట్టు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. పదవులు, హోదాల విషయంలో తొందరపడద్దని ఆమెకు కేసీఆర్ సూచించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. అయినా కూడా కవిత మెత్తబడలేదని జాగృతి వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా 2-3 అంశాలపై కవిత చాలా పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు తన సంగతి ఏంటని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కేటీఆర్ సీఎం అయితే పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ తనకు ఇచ్చే హోదా ఏంటో ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కవిత పట్టుబడినట్లు జాగృతి వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ గులాబీ బాస్ నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయోనని పార్టీ మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది.